తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠత మధ్య కౌంటింగ్ కొనసాగుతోంది. మనం నిజాం కాలేజీలో ఒక కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఈ కౌంటింగ్ కేంద్రం దగ్గర హైదరాబాద్ పార్లమెంటుకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రం బయట ఉన్నాం. ఇది స్థానిక పోలీసులు అంటే మూడంచెల భద్రత అంటాం కదా, ఇది ఫస్ట్ ఎక్కడైతే మనం ఎంటర్ అవుతామో అక్కడ స్థానిక పోలీసులు అంతా కూడా ఉంటారు. ఇది ఎవరైనా లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఐడి కార్డు చూపించి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మూడంచెల భద్రత అంటే తర్వాత ఏదైతే కౌంటింగ్ కేంద్రంకి ముందుకు వెళ్లే వరకు కూడా కేంద్ర బలగాలతో పాటు మరొకసారి తనిఖీ చేస్తారు. ఇలా లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా వివరాలు అడుగుతూ కౌంటింగ్ కేంద్రం లోపలికి పంపిస్తారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పాసు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఐడి కార్డు చూపించాలి. గుర్తింపు కార్డు చూపించిన తర్వాతే లోపలికి పంపిస్తారు. ఇలా ఒకవేళ ఎవరు ఏ వాహనం కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఐడి కార్డు చూపించి పాస్ చూపించిన తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇది మొదటి అంటే ఎవరైనా లోపలికి వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ టైం వాళ్ళని తనిఖీ చేసే ప్రక్రియ. లోపలికి వెళ్దాం, మనం లోపల చూపిద్దాం కౌంటింగ్ కేంద్రం వరకు కూడా పరిస్థితి. మీడియా పాసెస్ చూపించిన తర్వాత ఎలా చేస్తారు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అంటే కౌంటింగ్ కేంద్రం లోపల వరకు ఎవరికి అనుమతి ఉండదు, కానీ ఇక్కడ మనం ముందు చూస్తున్నాం. ఇది మిగతా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లోపల నుంచి ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 300 మీటర్ల వరకు ఉంటుంది కౌంటింగ్ కేంద్రం అనేది. ఇలా లోపలికి వెళ్దాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది 17 లోక్సభ స్థానాల్లో ఉత్కంఠగా జరుగుతుంది. అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి రాబోతున్న ఫలితాలు దగ్గరగా ఉంటాయా, లేదంటే ఎగ్జిట్ పోల్సే తలకిందులయ్యేలా ఫలితాలు ఉంటాయా అనేది ఒక ఆసక్తి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చినట్టుగా బీజేపీ దూకుడు ఈ ఎగ్జిట్ పోల్స్లో కనిపిస్తుందా లేదనేది ఒక ఆసక్తి నెలకొంది. ప్రధానంగా చూస్తే ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం డీకే అరుణ, ఈటెల రాజేంద్ర వీళ్ళంతా కూడా బీజేపీ సంబంధించిన ఎంపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు సంబంధించి డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు పార్టీలు ఘంటాపదంగా చెప్తున్నాయి. మరి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది మరి కొద్ది క్షణాల్లో తెలబోతుంది. ముఖ్యంగా ఈ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 13 రౌండ్ల నుంచి దాదాపు 28 రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అంటే ఉదయం 8 గంటలకి ఈవీఎం ఓపెన్ చేసి కౌంటింగ్ స్టార్ట్ చేస్తే కొన్ని చోట్ల కౌంటింగ్ ఆలస్యం అవుతుంది. అంటే 3 కేంద్రాల్లో కౌంటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అక్కడ దాదాపు రాత్రి 9 గంటల వరకు కూడా కౌంటింగ్ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఒకసారి అలా ముందుకు చూస్తే అది మీడియా సెంటర్ అనేది, అక్కడ ఒక టీవీ ఏర్పాటు చేసి మీడియా సంబంధించిన ప్రతినిధులంతా కూడా అక్కడి నుంచి ఫలితాలను మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇలా ఒకసారి మనం ఇటువైపు చూద్దాం. కౌంటింగ్ కేంద్రం ఇలా ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే కౌంటింగ్ కేంద్రం ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం లోపల వరకు ఎలా ఉండదు, అసలు కౌంటింగ్ కేంద్రం ఎక్కడ ఉంటుందని చూపించే ప్రయత్నం చేస్తాం. మొత్తం తెలంగాణలో ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేట ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో 13 రౌండ్లకే కౌంటింగ్ పూర్తయిపోతుంది. అంటే దాదాపు కౌంటింగ్ మొదలైన 5 గంటల్లోపే అక్కడ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంది. ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది, ఎవరు విన్ అయ్యారనేది ఒక 5 గంటల్లోనే రిజల్ట్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చొప్పదండి, దేవరకొండ, యాకత్పుర ఈ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో బాగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే 21 రౌండ్ల నుంచి 24 రౌండ్ల వరకు కూడా టైం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మనం ముందు అనుకున్నట్టుగా కూడా దాదాపు 8 అవ్వచ్చు, రాత్రి 9 అవ్వచ్చు. ఇలా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి రాత్రి 9 గంటల వరకు కూడా కౌంటింగ్ కొనసాగితే సాయంత్రం 4 నుంచి 5 అయ్యే సమయానికల్లా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఏ విధంగా ఉంది రిజల్టు తెలంగాణ పార్లమెంట్లో, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి 17 లోక్సభ స్థానాల్లో ఏ పార్టీ ఎంత స్కోర్ చేసిందనేది 4 నుంచి 5 గంటల మధ్యలో ఒక క్లారిటీ వస్తుంది. ఇలా అంటే ఒక్కసారి తనిఖీ జరిగి లోపలికి వచ్చిన తర్వాత కౌంటింగ్ కేంద్రంకి వెళ్ళాలంటే దాదాపు 300 మీటర్ల పైన లోపలికి రావాల్సి ఉంటుంది. ఈ దారి పొడవునా కూడా ఎవరు వెళ్తున్నారు ఏంటి, వాళ్ళ దగ్గర ఐడి కార్డు ఉందా, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పాస్ ఉందా లేదనేది కూడా ఇటు గమనించడం, పోలీసులు కానీ ఇక్కడ నుంచి తనిఖీ చేయడం జరుగుతుంది. ఇలా రైడ్ తీసుకుంటే నిజాం కాలేజీలో కౌంటింగ్ కేంద్రం అది ముందుకు చూడొచ్చు మనం. ఈ కౌంటింగ్ కేంద్రంలో హైదరాబాద్ పార్లమెంటుకు సంబంధించిన
కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో అందరికీ తెలిసిందే, చాలా ఉత్కంఠగా పోటీ నడుస్తుంది. ఇప్పటికీ కూడా మాధవీలత ఖచ్చితంగా తాను గెలుస్తానని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడింది. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, ఖచ్చితంగా గెలుపు పైన తమదంటే తమది గెలుపు అంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ నిజంగా ఓట్లు అనేది ఎటువైపు ఉన్నాయి, ఏ పార్టీ వైపు ఓట్లు ఉన్నాయి, ఏ అభ్యర్థి వైపు ఓట్లు ఉన్నాయి అనేది కూడా ఈవీఎంలు తేల్చేయబోతున్నాయి. ఇది మనం ఎంట్రన్స్లో స్టార్ట్ అయితే కౌంటింగ్ కేంద్రం దగ్గరికి చేరుకునేసరికి ఇది పరిస్థితి. కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్ళాలంటే అది లాస్ట్ క్యాండిడేట్స్, ఎలక్షన్ ఏజెంట్స్, అథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే లోపలికి ఎలా ఉంటుందనేది అక్కడ మనం ఒక బ్యానర్ కూడా వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది, అది కూడా చూడొచ్చు. ఇలా లోపల కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతోంది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి మనం చూసాము. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా అనుకున్నట్టు ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ వస్తుంది. చూద్దాం డబుల్ డిజిట్ అనేది ఏ పార్టీ సొంతం చేసుకుంటుంది, లేదంటే ఎగ్జిట్ పోల్స్లో చెప్పినట్టుగా పోటాపోటీగా ఈ రెండు పార్టీలు దూసుకు వెళతాయా, లేదంటే బీజేపీ కాంగ్రెస్ని దాటి ముందుకు వెళ్ళగలుగుతుందా, మరి బీఆర్ఎస్ అందరి అంచనాలను తలకిందు అయ్యేలాగా రిజల్ట్ ఉండబోతుందా అనేది వేసి చూద్దాం. శేష్ ఏబీపీ దేశం, హైదరాబాద్.